అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిర్యాల నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. నిన్న మనం విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకాన్ని ప్రారంభించుకున్నాం, రెండో పుస్తకాన్ని. ముందుగా ఈ పుస్తకంలోకి వెళ్లే ముందు నా ఆధ్యాత్మిక పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ఈ పుస్తకం పార్వతీమాత శివుని పరిష్వంగంలోనే ఉండి పార్వతీమాత అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలకు శివుడు చెప్పినటువంటి 112 ధ్యాన పద్ధతులు, మరి ఆ శివపార్వతులకు నా నమస్సుమాంజలు. అట్లాగే ఓషో అందించాడు, మరి ఓషో రజనీష్కి నా వందనాలు. ఇక మనం ఈ రోజున కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. ఈ విజ్ఞాన భైరవ తంత్ర ఒక అత్యద్భుతమైనటువంటి పుస్తకరాజం అని మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకనంటే ఇందులో ఉన్నటువంటి శివుని సూత్రాలు చాలా ప్రాచీనమైనవి అయినప్పటికీ నిత్య నూతనమైనవి, పురాతనమైనవి అని మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఆ సూత్రాలు అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకునే ఉన్నాయి అనే విషయం మనం గుర్తు చేసుకోవాల్సిందే. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను, సూత్రాలను మనకు అందించాడు. అంటే మానవుడు తన జీవితాన్ని ఎంత అద్భుతంగా మలుచుకోవాలో వాటికి సంబంధించినటువంటి పద్ధతుల్ని మనకి అందిస్తాడు. ఆ పద్ధతిని పట్టుకుని నీవు నీ జీవితాన్ని శోధించుకో, సాధించుకో అని చెప్తాడనమాట. అంటే ఈ శివుని సూత్రాలు మరి అంత ప్రాచీనమైనవి అయినప్పటికీ కూడా నవ్యమైనవి, నిత్య నూతనమైనవి. ఇంకా పైగా ఏం చెప్తాడంటే సూర్యుని యొక్క ప్రాతకాల సమయంలో ఉదయిస్తాడు కదా సూర్యుడు, ఆ సూర్యుని యొక్క కిరణాలకి తాజా తుషార బిందువులా అందంగా ఉంటాయంట. అంటే తుషారం అంటే మంచు బిందువు. అంటే మంచు బిందువు ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా నిత్య నూతనంగా ఉంటుందో అట్లా ఈ శివుని సూత్రాలు అంత నిత్య నూతనమైనవి, అట్లాగే పురాతనమైనవి. మనం చేరుకోవలసినటువంటి గమ్యాలని చేర్చేటువంటి మార్గాలని సూచించేవి. కాబట్టి ఈ 112 సూత్రాలు కూడా అత్యద్భుతమైనవి. ఈ 112 సూత్రాలకి ఇంకా ఒక్క సూత్రాన్ని కూడా ఎవ్వరూ కలపలేరు. అట్లాగే ఈ 112 సూత్రాల్లోంచి ఎవడూ తీయలేడు కూడా. మరి ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడట, ఏమని అంటే
మరి మీరు 112 సూత్రాలే చెప్తున్నారు. ఒకవేళ మరి నాకు ఈ 112 సూత్రాల్లో ఏ ఒక్కటి కూడా నాకు సరిపడకపోతే అప్పుడు నా పరిస్థితి ఏమిటి అని అడుగుతాడట. అప్పుడు అంటాడట, 112 సూత్రాల్లో ఏ ఒక్కటైనా నీకు సరిపడని సూత్రము అంటే నీకు ఖచ్చితంగా సరిపోతుంది ఏ ఒక్క సూత్రమైనా, నువ్వు ఆ ఒక్క సూత్రంలోకి గనక నీవు ప్రవేశించగలిగితే నీ జీవితాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసుకోవచ్చు అని చెప్తాడనమాట. అంటే ఈ 112 సూత్రాలు మన మనస్సుని రూపాంతరం చేసేవి. చూడండి, మనస్సే కారణం, మనస్సే ద్వంద్వం కదా. ప్రతిదానికి సరికాని ఆలోచన, సరి అయిన ఆలోచన, ఈ రెండింటి మధ్య నిరంతరం సంఘర్షణ సాగుతూనే ఉంటుంది మానవుని యొక్క జీవితం. మరి ఆ మనస్సుని లేకుండా, ఆ మనస్సే లేనటువంటి స్థితికి చేరుకోవాలి అంటే వీటిల్లోంచి నీకు నచ్చినటువంటి దాన్ని నీవు పట్టుకోవచ్చు అని చెప్తాడు. ధ్యానం అనేది ఏం చెప్తున్నాడంటే ఇది ఒక నమ్మకానికి సంబంధించింది. లేకపోతే గనక ఇలాగే ఈ పద్ధతులున్నాయి, దీనికి ఇలాగే చేయాలి, ఈ పని ఇలాగే చేయాలి అనేవి ఉంటాయి కదా. అంటే చూడండి, ఇప్పుడు మన వంశాల్లో గనక మనం తీసుకుంటే నా ముత్తాత ఒక పని ఇలా చేశాడు, మా తాతగారు ఇలా చేశారు, మరి మా తండ్రి గారు ఇలా చేశారు, కాబట్టి నేను కూడా అదే పద్ధతిని పాటించాలి అనేటువంటి పద్ధతులు ప్లస్ వీళ్ళ లోపల వాళ్ళకి కూడా తెలియకుండానే అటు వాళ్ళ కుటుంబం ద్వారా కానీ, లేకపోతే తన చుట్టూ ఉన్న సమాజం ద్వారా కానీ, లేదా స్నేహితుల దగ్గర నుంచి కానీ, లేదా బంధుమిత్రుల దగ్గర నుంచి కానీ, తాను విద్యను అభ్యసించినటువంటి ఆ విద్యాభ్యాసం వల్ల కానీ, దేని వలనైనా కానీ ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క నమ్మకము లేదా ఒక్కొక్క పద్ధతి పాతుకుని పోయి ఉన్నాయి. అంటే ఒక్కసారి ఎవరిని వాళ్ళు గనక సరిచూసుకుంటే వాళ్ళు ఏ నమ్మకాల్లో కూరుకుపోతూ ఉన్నారో, అట్లాగే ఈ పని ఇలాగే చేయాలి. ఎందుకు ఒక చిన్న ఉదాహరణని మనం తీసుకుందాం. ఒక పని ప్రారంభించేటప్పుడు ఒక నిద్ర లేవగానే చేసేటువంటి పనులు, వంట చేయాలంటే చేసేటువంటి పనులు, ప్రతి ఇంటిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నియమ పద్ధతులతో ఏవైతే ఉన్నాయో ఆ విధంగా చేస్తేనే వాళ్ళకి ఆ పని చేసినటువంటి సంతోషం. లేదా ఏ ఒక్కదాన్నైనా పనిని ముందు వెనకలు చేస్తే గనక వాళ్ళ మనస్సు ఏం చెప్తుందంటే నువ్వు సరికాని విధంగా చేస్తున్నావు, నీవు తప్పు పని చేస్తున్నావు. అంటే ఎవరు నిర్ణయిస్తున్నారు ఈ తప్పు పని చేస్తున్నావు, సరికాని పని చేస్తున్నావు అనేది? ఒక పని వెనక ముందు చేసినా కూడా మనస్సు అంగీకరించట్లేదు. అట్లా మీరు గనక మీ నిత్య జీవితంలో ఒక్క రోజును తీసుకోండి. ఆ ఒక్క రోజులో మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే చేస్తున్నారా? లేకపోతే ఒక్క పనిని మార్చినందువల్ల మీ లోపలి భావాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గనక మీరు సరిచూసుకుంటే అవన్నీ కూడా మీలో తయారైపోయి ఉన్నాయి. ఇప్పుడు వంట ప్రారంభించాలి, ఒక స్త్రీమూర్తి అనుకుందాం. నిద్ర లేవాలి, లేచిన తర్వాత కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత గదులను ఊడ్చుకోవాలి, తడిగుడ్డలు పెట్టుకోవాలి, స్నానం చేయాలి, ఆరేసినటువంటి బట్టనే కట్టుకోవాలి, ఆ తర్వాతనే వంట పాత్రలను తీసుకోవాలి, అప్పుడే వంట చేయాలి, పూజ చేసిన తర్వాత ఆ నివేదన పెట్టిన తర్వాత మాత్రమే నువ్వు మిగిలిన వాళ్ళకి పెట్టాలి అనేటువంటి ఒక విధానం మీకు ప్రాచీన కాలం నుండి వచ్చేసింది అనుకోండి. ఒక్క రోజున మీరు ఆ క్రమం తప్పి వేరు విధంగా చేస్తే మీరేదో అపచారం చేసేసినట్లుగా మీ మనస్సు మిమ్మల్ని కుంగదీస్తూ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ధ్యానం అనేది నమ్మకానికి సంబంధించింది కాదు, పద్ధతికి సంబంధించింది కానే కాదు. ఈ నమ్మకాలు పద్ధతులు అన్నీ కూడా ఏవైతే మీ లోపల తయారైపోయి ఉన్నాయో అవన్నీ కూడా సమూలంగా పెకిలించి వేయబడాలి. అప్పుడు మాత్రమే నీకు సరైనటువంటి ధ్యానం అవుతుంది. అంటే
నీ లోపలి స్థితి నీ లోపలి స్థితి అంటే బాహ్యంగా కనిపించేది వేరు, మానవుడు తన లోపల ఉండేటువంటి స్థితి వేరు. ఆ లోపల స్థితి ఏదైతే ఉందో దానిని నీవు మార్చుకోవాలి. దానిని నీవు మార్చుకుంటే నీ ఆంతర్యం లోపల ఏవైతే గూడు కట్టుకుని ఉన్నాయో భావాలు, లేకపోతే నమ్మకాలు, పద్ధతులు, అవన్నీ కూడా తొలగిపోయి నీవు చేయగలుగుతావు. ఎందుకంటే నేను ఇది ఒకసారి నిత్య జీవితంలో నేను అనుభవించాను. నేను కూడా ధ్యానం చేస్తూ ఉన్నా, ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నా. కానీ ఒకసారి ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఇంటికి నేను వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఆ రాత్రి పౌర్ణమి ధ్యానం క్లాస్ తీసుకున్నాను, ఉండిపోయాను. మరుసటి రోజున ఉదయము ఆమె కూడా నాతో రావాల్సి ఉంది ధ్యానం క్లాస్ తీసుకోవటానికి. ఆవిడ ఏం చేశారంటే, అతి చిన్న విషయమే కానీ నా లోపల ఏముందో దాన్ని నేను మార్చుకుంటానికి ఈ ఒక్క విషయం నాకు దోహదపడింది. ఆవిడ చీపురి కట్ట తీసుకుని అంత పెద్ద గదిలో ఒకసారి ఇట్లా, ఒకసారి అట్లా, ఒకసారి అట్లా అయిపోయింది గది ఊడవటం. నేను అన్నాను, మేడం ఇదేంటి మేడం గది ఊడవటం ఎట్లా అయిపోయింది అన్న. అమ్మా, ఇది గది ఊడవటం అవ్వలేదు, కానీ ఈ గది ఊడవకుండా గనక బయటికి వెళితే ఏదో అనర్థం జరుగుతుంది అనే భావన నా లోపల ఫీడ్ అయిపోయి ఉంది కదా, అది తొలగించుకోవటం కోసమని ఆ చీపురి కట్టను పట్టుకుని నేను ఇట్లా అట్లా అట్లా 2 సార్లు 3 సార్లు పెద్ద గదిలో అనేస్తే అయిపోయింది అన్నారు. అంటే ఇప్పుడు ఒక సీనియర్ మాస్టర్లోని ఇటువంటి భావన ఉన్నప్పుడు నా లోపల ఎటువంటి భావన ఉంటుంది? అప్పుడు నేను నా ఆంతర్యం లోతుల్లోకి వెళ్ళటం ప్రారంభించా. అప్పుడు నేనేం చేశాను అంటే, రాత్రి పడుకునే ముందు అంటే నా పనులన్నీ కూడా ప్రాపంచికమైన పనులన్నీ కూడా పూర్తయిపోయి రాత్రి నిద్రించే ముందు గదులను అన్నింటినీ కూడా ఊడ్చేసుకుని శుభ్రం చేసేసుకుని తెల్లవారి లేచిన తర్వాత ఏ ఒక్క గదిని ఊడవకుండా నేను నా 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 పనులు ప్రారంభించి నేను వంట చేయటం ప్రారంభించినప్పుడు నా మనస్సు నీవు తప్పు చేసావా ఏది లేదా సాక్షితత్వంతో ఉన్నావా అన్నది నా మనసు ఏం చెప్తో వినడం కోసం నా ప్రయత్నం నేను చేశాను. నా లోపలి భావం సరిగానే ఉంది. అది రాత్రి ఊడ్చాను, శుభ్రత కోసం ఊడ్చుకున్నాను. కానీ తెల్లారి పొద్దున ఖచ్చితంగా ఊడ్చిన తరువాతనే వంట చేయాలి అనేటువంటి భావాన్ని నేను తొలగించుకున్నా. 2 విధాలుగాను నేను చేస్తా, కానీ సాక్షితత్వంతో ఉండగలుగుతున్నాను. అది చెప్తున్నాడు. ధ్యానం అంటే ఒక్కొక్క విషయాన్ని తీసుకో, ప్రతి చిన్న విషయాన్ని తీసుకో. నువ్వు నీ నీ జన్మ ప్రారంభం నుండి అంటే నీకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటిదాకా ఆ పనిని అలాగే చెయ్యాలి అనేటువంటి ఒకానొక పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతులన్నీ పోయే తీరాలి. అప్పుడు మాత్రమే ఆ లోపలి స్థితి ధ్యానం అవుతుంది తప్ప నీవు గంటలు గంటలు కూర్చున్నంత మాత్రాన అది ధ్యానము కాదు. అది అంటే ప్రతి పనిని చేసేటువంటి ప్రతి పనిని నీవు ఎరుకతో చేయాలి. ధ్యానం అంటే కేవలము 1 గంట సమయం ఎక్కడో ఒక చోటు కూర్చుని చేసేటువంటిది కాదు. ప్రతి క్షణము నీవు ఎరుకతో ఉంటూ ఆ ధ్యానాన్ని చేయటం అనేదే అసలైనటువంటి విధానము అని మనకి ఈ 112 సూత్రాల ద్వారా మనకి తెలియజేయబడుతూ వస్తుందన్నమాట. ఇంకా ప్రేమ కార్యంలోకి ధ్యానాన్ని తీసుకుని వచ్చిన వాడు శివుడు తప్ప ఇంకెవరు చేయగలరు ఆ పనిని? అంటే ప్రేమ, మరణం, ధ్యానం 3 గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ ప్రేమ కార్యంలోకి ధ్యానాన్ని తీసుకుని రాగలిగిన సత్తా ఒక అర్ధనారీశ్వర తత్వం ఉన్నటువంటి ఆ శివుడికి తప్ప ఇంకెవరికి ఉంటుంది అని చెప్తున్నాడు. మరి ఆ శివుని యొక్క సూత్రాలను మనకు అందించగలిగినటువంటి శక్తి ఓషో, రజనీష్కి తప్ప ఇంకెవరికి ఉంటుంది? కాబట్టి ఆ సూత్రాలని మనం పట్టుకుందాం. ఇంకా మనం నిన్న కూడా మనం చెప్పుకున్నాం. అది గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే, మరణించినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్న ఒక విస్తారమైనటువంటి స్థలాన్ని ఆక్రమించింది అని మనం చెప్పుకున్నాం. ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేసినప్పుడు అంటే గాఢమైనటువంటి ధ్యాన స్థితికి చేరుకుని వాళ్ళు ఆ ధ్యానం యొక్క లోతుల్లోకి వెళ్ళి వాళ్ళ ఆంతర్యపు లోతుల్లోకి వెళ్ళి తరచి చూసుకున్నప్పుడు వాళ్ళకి ఆ మృత్యువు లేని దానిని మేము తెలుసుకున్నాము అని చెప్తారు. అట్లాగే ఒక స్వప్నం చూసినప్పుడు ఎట్లాగైతే ఉంటుందో అట్లా నేను అనుభూతి చెందాను అని చెప్తారు.
అంటే అది అతని యొక్క అనుభూతి. మరి నీ యొక్క అనుభూతి ఎలా ఉంటుందో నీకుగా నీవు ప్రయత్నం చెయ్యి. ఇదేమి దీని యొక్క ఫలితం ఇలాగే ఉంటుంది అని రాసి పెట్టి ఉండదు. కాబట్టి నీ శోధన, నీ అంతరంగంలోకి ప్రవేశించటం అనేది నీవే ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ పద్ధతుల్లో మనం నచ్చినటువంటి దాన్ని మనం పట్టుకుందాం. అట్లాగే ఈ ఓషో ఈ పుస్తకాన్ని చెప్పినటువంటి విధానాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఏంటి అంటే అతను నిజానికి రజనీష్ ఎక్కడ కూడా ఒక్క పుస్తకాన్ని కూడా రచించలేదు, మనకి రచించి ఇవ్వలేదు. కానీ అతను ప్రవచనాల్ని చెప్పాడు. ఆ ప్రవచనాల అన్నీ కూడా రికార్డ్ అయిపోయి ఉండటంతో ఆ ప్రవచనాల ద్వారా మనకి అందివ్వబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అప్పుడు ఓషో ఎప్పుడూ కూడా ఆసువుగానే చెప్పేవాట. కానీ ఒక్కోసారి తాను చెప్పాలి అనుకున్నటువంటి సూత్రాలకు ఒక నకలును దగ్గర పెట్టుకునేవాట. ఇంకా ఏం చేసేవాట, తనకి ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఇతరులకి అర్థం కావాలి అని అనుకున్నప్పుడు కొన్ని కథలను ముందుగానే ఎంపిక చేసుకుని ఉండేవాట. అట్లాగే కొన్ని జోక్స్ని కూడా అతను సిద్ధం చేసుకుని ఉండేవాడంట. అంటే తాను చెప్పేటువంటి ఆ విషయాన్ని సులభతరం అంటే సరళంగా చేయటానికి ఆ కథలు కానీ లేదా ఆ జోక్స్ కానీ ఉపయోగపడతాయి. అంటే ప్రజల్లోకి మనసుల్లోకి నాటుకుపోయేలాగా చెప్పటానికి ఈ ఉదాహరణలు ఉపయోగపడతాయి అని అతను మనకి ఈ పుస్తకాన్ని చెప్పినటువంటి విధానాన్ని చెప్తాడనమాట. అట్లాగే ఇంకా ఏం చెప్తాడంటే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలో ఉన్నటువంటి సూత్రాలని నీవు ఏదో కష్టతరమైనటువంటి విషయంగా, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విషయంగా, చాలా బరువైన దానిగా, చాలా క్లిష్టమైనటువంటి దానిగా నువ్వు అస్సలు భావించవద్దు. మరి ఎలా తీసుకోవాలి అంటే ఒక కథలాగా, ఒక కవితలాగా, ఒక పాటలాగా నీవు దీనితో ఒక్కొక్క 3 రోజుల పాటు ఆటలాడుకో అంటాడు. చూడండి, కథ అనేటప్పటికీ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళకి ఆసక్తి ఉంటుంది. అక్కడ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఆ కథ చివరికి ఏం జరుగుతుంది అనేటువంటి ఒకానొక కుతూహలంతో ఆగిపోతాడు చూడండి. అంటే కథ వినేటప్పుడు ఎటువంటి కుతూహలంతో, ఎటువంటి సంతోషంతో, ఎటువంటి జిజ్ఞాసతో, ఎటువంటి కోరికతో అయితే వింటున్నాడో అలా నీవు ఈ సూత్రాలని ఒక కథలాగా హాయిగా సంతోషంగా నీవు దాన్ని పట్టుకో. అట్లాగే ఒక పాట తీసుకుందాం. ఈ పాట చూడండి, పని పాటలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక ఒక ఉదాహరణ మనం తీసుకుందాము అంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. నాటేటప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఆ ఒంగుని ఆ మొక్కని నాటాల్సి వచ్చినప్పుడు వాళ్ళు సమూహంగా ఆ పని చేస్తూ ఉంటారు. కానీ ఆ శ్రమను మర్చిపోవటానికి వాళ్ళు చక్కటి పాటను అందుకుని ఆ పాటలో లీనమై ఈ శ్రమ అనేది తెలియకుండా వాళ్ళు ఆ పనుల్ని పూర్తి చేసేసుకుంటారు. అంటే నీవు ఒక పాట పాడుకుంటూ ఉన్నప్పుడు నీ లోపల ఒక సంతోషం, నీకు ఆనందం అనేటువంటి పదానికి అర్థం తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఒకానొక లోపలి ఆనంద స్థితితో నీకు నచ్చినటువంటి పాటను నువ్వు పాడుకుంటూ ఉంటావు కదా. అట్లాగే నీకు నచ్చినటువంటి పాటని నీవు ఏ పని చేస్తూ ఉన్నా సరే దాన్ని నీ లోపల మననం చేసుకుంటూ ఆ పాట పాడుకుంటూ నీవు ఆ పనులను చేస్తూ వస్తావు. అంటే ఒక పాట పాడినప్పుడు నువ్వు ఎంత హాయిగా సుఖంగా పాడుకుంటున్నావో అట్లాగే ఈ 112 ధ్యాన పద్ధతుల్లో నీకు నచ్చినటువంటి దాన్ని పట్టుకో అని చెప్తాడు. అట్లాగే కవిత అనేటప్పటికీ మనకి ఛందోబద్ధమైంది అవ్వచ్చు, కవిత్వం అవ్వచ్చు, కవిత అవ్వచ్చు. అంటే
పద్యాలతో కూడింది, మరి గద్యంతోనే ఉన్నది, మరి పద్య గద్యాలతో ఉన్నది చెంపు కావ్యం అంటాం, అది కావచ్చు. లేదా ఏ నియమ నిబంధనలు లేనటువంటి గేయ కవిత అనేది కూడా ఉంటుంది. దానిని నీకు నచ్చినప్పుడు నీవు ఎలాగైతే గనక పట్టుకుంటావో, నీకు నచ్చిన విధంగా నువ్వు ఎలాగైతే పాడుకుంటూ ఉంటావో, ఆ విధంగా నీవు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 112 ధ్యాన పద్ధతుల్లో నీకు నచ్చింది, అతి సరళమైనటువంటి కవిత్వం నీకు నచ్చుతుందా? లేకపోతే నిగూఢమైనటువంటి పదాలతో, నిగూఢమైనటువంటి భావార్థాలతో ఉన్నటువంటి, అంటే కష్టతరమైనటువంటి పద్యాలతో కూడినటువంటి కవిత్వం నీకు ఇష్టమా? లేకపోతే వస్తున్నాయి రథచక్రాలు వస్తున్నాయి అని తేలికపాటి అర్థాలతో శ్రీశ్రీ కవితలతో కూడినటువంటి కవితలు అనేకం ఉన్నాయి, వాటిని తీసుకుంటావా? అప్పుడు నీవు ఏ స్థితుల్లో వాటిని నువ్వు నీ లోపల ఆనంద స్థితుల్లో ఉంటున్నావో, అటువంటి స్థితుల్లో ఈ 112 ధ్యాన పద్ధతుల్ని తీసుకోమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏ ఒక్కటి కూడా నీవు చాలా క్లిష్టతరంగా, కష్టంగా నీవు చేయవద్దు. ఒక ఆట ఆడినట్లుగా, ఒక పాట పాడినట్లుగా, ఒక కవిత చదివినట్లుగా లేదా విన్నట్లుగా ఒక 3 రోజుల పాటు ముందు దాన్ని పట్టుకో. అది నచ్చితే ఒక 3 నెలల పాటు దాన్ని కొనసాగించు. ఇంకా అందులో నీవు చక్కటి లోతుల్లోకి వెళ్ళగలిగితే గనక అప్పుడు దాన్ని నీవు నిరంతర ప్రక్రియగా మార్చుకో అని చెప్తున్నాడనమాట. ఇంకా ఇతని రచనలు ఎలా ఉంటాయంటే, ఇతను అందించినటువంటి విషయాలు మనకి ఎలా ఉంటాయి అంటే, మనకి ముందరి అధ్యాయంలో కథ లేదా ఒకానొక విషయము, దానికి తర్వాత అధ్యాయంలో కొనసాగింపు, అలా చాలా పుస్తకాల్లో ఉంటుంది. కానీ ఇందులో అలా ఉండదు. కానీ ఈ రెండవ భాగంలో మాత్రం ఏం చెప్తాడంటే, ముందు అధ్యాయంలో మనం ఏమైతే చెప్పుకున్నామో వాటికి సంబంధించినటువంటి ప్రశ్న తరువాత అధ్యాయంలో ఇవ్వబడుతుంది. ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం దొరికితే సరే, లేదా నీకు ముందు కానీ వెనక్కి కానీ గనక మళ్ళీ వెళ్ళాలి అని నువ్వు అనుకున్నప్పుడు హాయిగా ముందుకు వెళ్ళాలనుకుంటే ముందు సూత్రాలకి, లేదా తరువాత సూత్రాలు కావాలనుకుంటే తర్వాత సూత్రాలకి వెళ్ళవచ్చు అని చెప్తాడనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా ఈ శివుని సూత్రాలు అన్నీ కూడా దారి చూపించే పటాలు మాత్రమే, గమ్యము కాదు. అంటే గమ్యం ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ నేను ప్రారంభించా, నా నడకని ప్రారంభించా అంటే ఒక సూత్రాన్ని పట్టుకున్నాను ఈ జన్మలో. ఇప్పుడు పట్టుకుని క్రమక్రమంగా ఇక్కడి దాకానే వచ్చాను, కానీ నేను ఇక్కడికి చేరుకోలేదు. అంటే నేను నా గమ్యస్థానాన్ని నేను చేరుకోలేదు. ఇవి దారి చూపించే చిత్రపటాలు మాత్రమే. దారి చూపించే పటాలు గమ్యము కాదు, అంటే మార్గము మాత్రమే. ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చేటువంటి మార్గము మాత్రమే, గమ్యము వేరే. ఈ గమ్యము నాకు ఒకలాగా ఉండవచ్చు, నీకు ఒకలాగా ఉండవచ్చు, మరొకరికి మరొకలాగా ఉండవచ్చు. ఎవరి అనుభవము వారిదే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము మనకు. కాబట్టి ఇవి దారి చూపించే పటాలు తప్ప గమ్యము కాదు. మరణించినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్కరి అనుభవము ఒక్కొక్కలాగా ఉండవచ్చును. ఏ ప్రశ్నకైనా సమాధానము వారి వారి స్థితిని బట్టి వారు తెలుసుకోవటమే తప్ప ఈ ప్రశ్నకి ఈ సమాధానం ఖచ్చితంగా ఇదే ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఉండదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. అట్లాగే ఈ ఓషో పుస్తకాలు ఎలా ఉంటుంది అంటే, ఒక విత్తనంలా మొలకైనటువంటి విత్తనం, చిన్న విత్తనంలాగా మొలకెత్తి అది మహావృక్షాలుగా ఎలాగైతే మారుతాయో, నీ లోపల ఒక చిన్న బీజంగా మొలకెత్తబడినటువంటి ఒకానొక సూత్రము, నీవు దాన్ని కొనసాగింపు చేస్తే అది ఒక మహావృక్షంలాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే గురువులు ఉంటారు. ఈ గురువులు చాలా అవసరం. ఆ గురువులు అసలు వాళ్ళ యొక్క స్థితి మౌనం. కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అంటే, కేవలం మన కోసము, మనకు తెలియజేయటం కోసము.
మనం మనకి దారి చూపించటం కోసము మనలో ఉన్నటువంటి ఆ తత్వం నుంచి సరియైనటువంటి తత్వానికి రావటానికి మాత్రమే గురువులు మాట్లాడతారు అని చెప్తారు. ఒక సద్గురువు ప్రతి ఒక్కరికి కావాలి అని చెప్తారు. ధ్యానము, ప్రేమ అనేవి 2 రెక్కలుగా అభివర్ణిస్తాడు. ధ్యానం అనేది ఒక రెక్క అయితే, ధ్యానం యొక్క పరాకాష్ట ప్రేమ. అంటే ఈ విశ్వమంతా కూడా నిండి ఉన్నది ప్రేమతోనే నిండి ఉంది. మరి ఆ శివపార్వతులు ఆ ప్రేమకి మూలము. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నేనెవరిని, నేనెక్కడి నుండి వచ్చాను, మరి ఈ ఈ జన్మకి ముందు నేనున్నానా, ఈ మరణం తరువాత నేను ఉంటానా, మరి ఈ గతంలో నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నా జీవితాన్ని నేను ఎలా జీవించాలి, మరణానంతరం నేను ఏమవుతాను అనేటువంటి ప్రశ్న గనక, ఈ ప్రశ్నలు గనక నీకు రాకపోతే నీవు గాఢ నిద్రలో ఉన్నట్లే. అంటే నీకు ఏ మాత్రము మెలకువ స్థితి, జాగృత స్థితి, జిజ్ఞాస అనేది లేనే లేదు. కాబట్టి ఈ ప్రశ్నలు ఉదయించినప్పుడు అన్వేషణ ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నీవు అన్వేషణ ప్రారంభిస్తావో అప్పుడు ఆ గురువు నీ జీవితంలోకి ప్రత్యక్షమవుతాడు. ఆ గురువు నీ యొక్క స్థితిని గమనించుకుని నీకు ఏది అవసరమో దానిని బోధిస్తాడు, మరి మార్గదర్శకత్వం చూపిస్తాడు. కాబట్టి ఆ గురువు యొక్క అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. మరి మనందరి మహద్భాగ్యం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి గురువుగా లభ్యం కావటం. మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.